हाई फ्रेंड्स वेलकम बैक मई यूट्यूब चैनल 1 लाख चैलेंज रोज वे डे 24 अन्नमाट अब टाइम वे 6:10 अवुतुंदंटे रोज शनिवाరం కాబట్టి మనకు అంతగా రైడ్లు ఏం పడవు అందుకని చెప్పి నేను లేట్ గా అయితే వచ్చాను చూద్దాం ఇంకా ఫస్ట్ రైడ్ అయితే పడలేదు మనకి వ్లాగ్స్ లో ఏంటంటే మన ఒక ఎర్నింగ్స్ ప్లస్ డ్రైవర్ పడే ఇబ్బందులు మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో పూర్తి వరకు చూసి చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనకి ఫస్ట్ డ్రాప్ అయితే పడింది జస్ట్ ఇప్పుడే నానక్రమం రోడ్ అంట కస్టమర్ కాల్ చేస్తున్నాను OTP 025 ఫస్ట్ డ్రాప్ అయితే ఓపెన్లో సంచి ఉంటుంది మధ్యాహ్నం వరకు అన్నీ ఉంటుంది కూడా ఓకే అండి ఓకే మేడం సరే మేడం తీసుకెళ్తాను ఓకే మనకి రైడ్ అయితే ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది మై హోమ్ అవతార్ దగ్గర లోపలికి తీసుకెళ్ళారు కస్టమర్ లోపల అయితే ఉన్నాం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం మళ్ళీ ర్యాపిడోలోనే డ్రాప్ అయితే పడింది 2.5కి 63 అంతా చూపించింది ఇది కూడా పికప్ లొకేషన్ ఎక్కడ గేట్ 1 అన్నమాట కస్టమర్ని పికప్ చేసుకున్నాం పిన్ మేడం ఎక్కడ మేడం శివాలయం టెంపుల్ 63 మేడం ఇవన్నీ కలిసి మనకైతే ఇప్పుడే సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయితే 1.5 అలా ఎంత వచ్చిందన్నమాట డిస్టెన్స్ మనకి 65 అయితే వచ్చింది ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో మన ఏడిపి సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అక్కడ నుంచి అయితే పడతాయి రైట్లో అక్కడికైతే వెళ్ళిపోతాం కానీ అక్కడ పడలేదు అంటే గచ్చిబౌలి సర్కిల్కి వెళ్ళిపోతాం ఒక 2 కిలోమీటర్స్ సర్కిల్ నుంచి ఖచ్చితంగా పడతాయి రైట్లో ఇప్పుడు అయితే డ్రాప్ అయితే పడింది గంధం కూడా డ్రాప్ లొకేషన్ గచ్చిబౌలి సర్కిల్ దగ్గర కస్టమర్ని పికప్ చేసుకుందాం पिन में रॉन्ग वस्तु मैडम हाँ 252 मैडम మనకి గంధం కూడా అది 18 కిలోమీటర్స్ చూపించింది కానీ నేను నార్సింగ్ రోడ్ నుంచి రైట్ తీసుకుని డైవర్షన్ షార్ట్ కట్లో వచ్చేసాను కానీ ఒక్క 300-400 మీటర్స్ 300-400 రోడ్ మాత్రం చుక్కలు చూపించింది మొత్తం అంతా కొత్తలే రోడ్ మొత్తం ఎలా అయితే దాన్ని దాటుకుని రైడ్ కంప్లీట్ చేసేసి మేడం డ్రాప్ చేశాను 10 కిలోమీటర్లో వచ్చింది 10 కిలోమీటర్లకి 252 అనమాట అది అవగానే ఇప్పుడు మనకి ఊబర్లో సబ్ కూడా పడింది 15 కిలోమీటర్లకు 181 సరే తీసేసుకొని ఇక్కడ నుంచి బయట పడడం ముఖ్యం ముందు కస్టమర్ని పికప్ చేసుకున్నాక వెళ్తున్నా 6514 రాంగ్ వస్తుంది మేడం
సారీ 6156 ఇది కోల్కతా నుంచి కొల్లిచోకి చాలా రోజులు వెళ్దాము. ఇందాక ఆయన తీసుకొచ్చాను అప్పుడు 20 minutes వచ్చి 40 minutes అయింది. వెళ్దాం. నేను అసలు ఎంత స్పీడ్ పెంచిన ఆటో అసలు కూడా 181 మేడం. మనకి డ్రాప్ అయితే అయిపోయింది. ఇక్కడ సొంతగూడలో 181 వచ్చింది. 15 కిలోమీటర్లు సర్లే ఇంకా తీసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు ఓవర్లో ఇంకో డ్రాప్ అయితే పడింది. ఇది గచ్చిబౌలి అనమాట. 13 కిలోమీటర్లు 167 అంట. తీసుకున్నా. పికప్ అయితే వచ్చేసరికి కస్టమర్ రెడీగా ఉన్నాడు. పికప్ తీసుకున్నాం. బ్యాకా చూసుకుని వస్తుంది. అప్డేట్లు వచ్చినాయి లేదు, తర్వాత అప్డేట్ వచ్చింది కదా. 168 అన్న. మనకి డ్రాప్ ఇన్ఫోసిస్ దగ్గర అయితే కంప్లీట్ అయింది. మల్టిపుల్ డ్రాప్స్ పెట్టారు. కస్టమర్ని చూసుకోకుండా యాక్సెప్ట్ చేస్తా. అది 13.38కి 168 అయితే వచ్చింది. ఓబర్ ఆపేసాను. ఇంకా చిరాకు వచ్చింది. ఎందుకంటే ఓబర్లో అసలు సజ్జాను కనీసం 15 రూపీస్ కూడా ఇవ్వకపోతే ఇంకా చేసేది కూడా వేస్టే. నన్ను అడిగితే ఈ ఫ్రీ బస్సు పెట్టినట్టు ఫ్రీ ఆటో సర్వీస్ స్టార్ట్ చేయడం మంచిది ఓబర్లో. అలా ఉంది పరిస్థితి రోజు రోజుకి. నేనైతే ఓబర్ ఆపేసాను. ఇంకా ర్యాపిడో అన్నా కొంచెం బెటర్ నన్ను అడిగితే. ఒక కనీసం కిలోమీటర్కి 15 రూపాయలు అన్న ఇస్తాడు. కానీ ఈ ఓబర్ నా కొడుకు మాత్రం ఆ 12, 13 అంతే. ఇంకా ఆపేసాను. ఇలాగా టీఎన్జిఓ కాలనీ వైపు వెళ్ళిపోతున్నా. అక్కడ ఏం రైళ్లు పడట్లేదని చూద్దాం. నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకు ఓవర్లో డ్రాప్ అయితే పడింది. పికప్ అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుంటాం. 3875 ट्रैफिक नहीं है भाई. 44 भैया. మనకి రైడ్ అయితే ఇప్పుడే అయింది. జస్ట్ ఇది ఫస్ట్ మనం రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు 11 కిలోమీటర్స్ చూపించింది. కానీ 8.6 కిలోమీటర్స్ 8.6 కిలోమీటర్స్కి 145 అయితే వచ్చింది. ఇక్కడ రైడ్లు ఏం పడవు. ఇలా కిందకి కేర్ హాస్పిటల్ వైపు వెళ్ళిపోవాలి. గచ్చిపోవాలి. అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. మనకి 40 minutes తర్వాత రైడ్ అయితే పడింది. మేము వాళ్ళంట పికప్కి అయితే వెళ్ళిపోతాం. వెనకాల స్కాన్. అది పాస్ చేసి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత ఇప్పుడైతే రైడ్ పడింది ఓబర్లో. అది కూడా 10 కిలోమీటర్లు 130 అంట. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. ఓటీపీ 7864.
101. మనమైతే రైడ్ ముగించేసుకుని 8 కల్లా వచ్చేసాం. మన ఎన్నింగ్ అయితే ఎంత అయిందో మీకు అయితే చూపిస్తాను. ఊబర్లో వచ్చేసి 1265 అయితే అవుతుంది. ర్యాపిడోలో వచ్చేసి 1165 అయితే అవుతుంది. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు 2624 అనమాట. చూశారు కదా, మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.